పీడిత ప్రజల విముక్తి సిద్ధాంతకర్త, శ్రామికుడే మహనీయుడు, మానవుడే సమాజ చరిత్ర నిర్మాత అని ప్రపంచానికి చాటి చెప్పి సమాజ పరిణామ సూత్రాలను శాస్త్రీయంగా ప్రజలకు వివరించిన మహనీయుడు కార్ల్ మార్క్స్ వర్ధంతి కార్యక్రమం ఏలూరులోని స్థానిక పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పంపన రవికుమార్ అధ్యక్షత వహించారు. ముందుగా కార్ల్ మార్క్స్ చిత్రపటానికి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి పూలమాల వేయగా మిగిలిన సభ్యులు పూలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ కార్ల్ మార్క్స్ 1883 మార్చి 14వ తేదీన 64 ఏళ్ల వయసులో మరణించారని తెలిపారు. ఈ రోజుకి ఆయన సిద్ధాంతాలు, ఆలోచనలు, ఆశయాలు సమాజానికి వర్తించేలా, పీడిత ప్రజల విముక్తికి దారి చూపేలా ఉన్నాయని అన్నారు. యుద్ధం వలన గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగి ప్రజలపై భారాలు పడుతున్నాయని, కార్పొరేట్లకు లాభాలు వస్తున్నాయని అన్నారు. గ్యాస్ కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తగు చర్యలు తీసుకోవడం చేతగాని కేంద్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేందుకు ఏమీ లేవని కోతలు కోయడం తగదన్నారు. కార్ల్ మార్క్స్ చెప్పినట్లు శ్రమజీవులు విముక్తి కోసం వర్గ పోరాటాలను చేయాలని, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలని, అదే ఆయనకిచ్చే నిజమైన నివాళని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఏలూరు నగర నాయకులు ఎం మిస్సాకు, అరుణకుమారి, కోటేశ్వరరావు, మీసాల సత్యం, జాన్, త్రినాథ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సోదరిమణులారా, ఈరోజు పీడిత ప్రజల విముక్తి సిద్ధాంతకర్త, శ్రామికుడే మహనీయుడు, మానవుడే సమాజ చరిత్ర నిర్మాత అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పి సమాజ పరిణామ సూత్రాల్ని శాస్త్రీయంగా ప్రజలకు వివరించినటువంటి మహనీయుడు కార్ల్ మార్క్స్ వర్ధంతి ఈరోజు. ఆయన చనిపోయి 120 సంవత్సరాలు పైబడినప్పటికీ కూడా ఈ రోజుకి ఆయన యొక్క సిద్ధాంతాలు, ఆలోచనలు, ఆశయాలు సమాజానికి వర్తించేలాగా, పీడిత ప్రజల విముక్తికి దారి చూపించేలాగా ఉన్నాయనేదే ఈరోజు జరుగుతున్న ప్రపంచ పరిణామాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన శ్రమశక్తిని దోపిడీ చేస్తున్నటువంటి పెట్టుబడిదారులు వాళ్ళ లాభాపేక్ష కోసం దేన్నైనా దోపిడీ చేస్తారో, ఎంతకైనా దోపిడీ చేస్తారో, ఆఖరికి ఉన్న చోట్ల మార్కెట్ లేకపోతే ఇతర దేశాల మీద పడి యుద్ధాలు చేస్తారు, వాటిని చేజిక్కించుకుంటారు, వాటిని మార్కెట్ కింద మార్చుకుంటారని చెప్పేసి చెప్పిన విషయాన్ని ఈరోజు అక్షర సత్యంగా కనబడుతుంది. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలని మొత్తం చేజిక్కించుకోవడం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయేల్ అధ్యక్షుడు నెతన్యాహు వీళ్ళిద్దరూ కలిసి యుద్ధోన్మాదుల్లాగా ఇప్పటికే వివిధ దేశాల మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఆయిల్ గన్లు, నిక్షేపాల మీద పట్టు సాధించే పని చేశారు. ఇంతకుముందు ఇరాక్ అధ్యక్షుడిని చంపారు, వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేశారు, మన ఇరాన్ అధ్యక్షుడిని కూడా చంపారు. ఈ రకంగా దేశ అధ్యక్షులను కూడా చంపి ఆ దేశాల యొక్క సార్వభౌమత్వాన్ని కూడా మొత్తం నిర్మూలించి మొత్తం ఆ దేశాల మీద పట్టు సంపాదించి అక్కడ ఆయిల్ మీద పెత్తనం సాధించడం కోసమే